కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వర అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాకినాడ ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే గాలింపు చర్యలో ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు పాల్గొంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాకినాడ ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే గాలింపు చర్యలో ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు పాల్గొంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాకినాడ ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే గాలింపు చర్యలో ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు పాల్గొంటున్నారు. అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ నిపుణుల సహాయం తీసుకోవాలని పవన్ ఆదేశించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం జరుగుతున్న గాలింపుకు సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, చెప్పండి పూర్తి వివరాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో గడిచిన 8 రోజులుగా ఆచూకీ తెలియని చిన్నారి కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా దాదాపు 450 మంది పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అటవీ ప్రాంతాన్ని జల్లెలు పడుతున్నాయి. అయినప్పటికీ చిన్నారి జాడ కనిపించడం నేపథ్యంలో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీళ్లు మూడుగా వినిపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి కింద కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో సమీక్షించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సిబ్బందికి తోడు అటవీ శాఖకు సంబంధించి నైట్ వాచర్స్, అదేవిధంగా ఇతర నిపుణులు కూడా వాడుకోవాలని కూడా ఆదేశించారు. మరోపక్క గాలింపు సహాయ చర్యకి సహకారం అందించేందుకు గాను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పిలిపించాలని చెప్పి జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చిన్నారిని గాలించేందుకోసం కూడా రంగంలో దిగనున్నాయి. మరొక పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఈ చిన్నారి ఆచూకీని సాధ్యంత వేగంగా వెతికి పట్టుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. తాజాగా 8 రోజులు అయినప్పుడు కూడా ఆచూకీ లేని నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది నైట్ వాచర్స్ కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున రంగంలోకి దించి వారి సహకారంతో కూడా చిన్నారిని వెతికి పట్టుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రేపటి నుంచి చిన్నారి గాలింపు మరింత విస్తృత స్థాయిలో చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా వివరించారు. రైట్ అప్పారావు.